స్టీరింగ్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. చేతులు తీసేసేయండి, కళ్ళు మూసుకోండి. నేను ఒకసారి స్టీరింగ్ కదిలిస్తాను, మీరు స్ట్రైట్ చేదురు కానీ. సరే. డే 1 సిరీస్ లో పార్ట్ 3 లోకి వచ్చేసాము. మనకి కావాల్సిన మెయిన్ స్టీరింగ్ గురించి వచ్చేసాము. ఇందాక చెప్పుకున్నాం స్టీరింగ్ లో హార్న్ ఉంటదని. స్టీరింగ్ రొటేట్ చేయడం, ఎన్ని రౌండ్స్ తిరుగుతుంది, ఎలా తిప్పాలి, ఎక్కడ ఎంత తిప్పాలి అనేది మనకు ప్రాక్టీస్ లో వస్తుంది. అసలు ఈ స్టీరింగ్ వీల్ ఎంత తిరుగుతుంది, ఎక్కడ పట్టుకోవాలనే దాని గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకే, ఇంజిన్ ఇప్పుడు స్టీరింగ్ చూడండి. స్టీరింగ్ పట్టుకొని ఇక్కడ ఒక స్టీరింగ్ మనం వాల్ క్లాక్ లో కనుక 9 o'clock 3 o'clock పొజిషన్ ఉంటది కదా, ఆ పొజిషన్ లో పట్టుకోండి. ఎస్, కరెక్ట్ పట్టుకున్నారు. ఇప్పుడు హాఫ్ రౌండ్ రైట్ కి తిప్పండి. హాఫ్ రౌండ్ రైట్ సైడ్ కి హాఫ్ రౌండ్. గట్టిగా ఉంది. పావు తిప్పారు. ఎలా ఉంది? గట్టిగా ఉంది. ఎందుకు గట్టిగా ఉంది? చాలా హార్డ్ ఉంది కదా. అసలు మీరు పావు కంటే ఎక్కువ తిప్పలేపారు. గట్టిగా ట్రై చేసి తిప్పు అంటే నాకు బలం ఉందని చూపించుకుంటా తిప్పొచ్చాము, కానీ నేపులు వచ్చేస్తాయి, తిరగదు కూడా. ఇంత టైట్ గా మీరు హైవేలో వెళ్తుంటే రోడ్ ట్రాఫిక్ లో ఒక ఆటో వచ్చేస్తుంది, మీరు ఎంత టైట్ గా తిప్పండి అంటే తిప్పగలరా? తిప్పలేం. సో పవర్ స్టీరింగ్ అంటే దీనికి స్టీరింగ్ కి పవర్ వస్తుంది, దాంతో పాటు బ్రేక్ కూడా పవర్ వస్తుంది. ఇప్పుడు మెయిన్ స్టెప్ చెప్తానండి, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మాన్యువల్ కార్ కి ఆటోమేటిక్ వేరియేషన్ తో పాటు దానికి దీనికి డిఫరెన్స్ తో పాటు ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తాను. ఆటోమేటిక్ కార్ కి ఏంటి అంటే 2 pedals మాత్రమే ఉంటాయి. ఒకటి బ్రేక్ పెడల్, ఒకటి ఎక్సిలేటర్ పెడల్. ఈ రెండింటికి రైట్ లెగ్ మాత్రమే యూజ్ చేస్తాం. మన గేర్ కార్ కి క్లచ్ ఉంటుంది, లెఫ్ట్ లెగ్ తో డెడికేటెడ్ గా క్లచ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు కీ ఉంది కదా, ఆల్రెడీ ఇగ్నిషన్ ఆన్ లో ఉంది. ఒక స్టెప్ ఇలా తిప్పి పట్టుకోండి. స్ప్రింగ్ లా ఉంటది. అవును, స్ప్రింగ్ లా ఉంది, తిరుగుతుంది. స్టార్ట్ అవుతుందా కారు? లేదు, అవ్వట్లేదు. ఆటోమేటిక్ గా కీ అనేది మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తుంది, కానీ ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు. మరి అదే తిప్పడానికి ఒక వే కీ తిప్పడమే, కానీ కీ తిప్పినా అవ్వట్లేదు. సో ఎందుకు అవ్వట్లేదు అంటే స్కూటీ ఆటోమేటిక్ గేర్లు ఉండవు. స్కూటీ స్టార్ట్ చేయాలంటే మనం ఏం ప్రెస్ చేస్తాం? బ్రేక్ ప్రెస్ చేస్తాం. అట్లాగే మాన్యువల్ కార్ కి సపోజ్ ఒక బైక్ స్టార్ట్ అవ్వాలంటే కొన్ని బైకులకి క్లచ్ పట్టుకోవాలి. సో అలాగే ఆటోమేటిక్ కార్ కి అయితేనేమో బ్రేక్ ప్రెస్ చేసి పట్టుకొని కీ తిప్పితే స్టార్ట్ అవుతుంది. మాన్యువల్ కార్ కి అయితేనేమో క్లచ్ ఫుల్ క్లోజ్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. 95% క్లోజ్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేసినా అవ్వదు. 100% ఇలా గోడకి తన్ని పెట్టేసి ఫుల్ క్లోజ్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. అది కూడా చూద్దాము. ఇక్కడ నేను చెప్పబోయే మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆటోమేటిక్ కార్ కి బ్రేక్ ప్రెస్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ కార్ అనేది స్కూటీ టైప్ లాగా అంతే. మామూలు ఇప్పుడు ఈ కార్ ఏంటంటే బైక్ లాగా, మాన్యువల్ కార్ గేర్ల బైక్ లాగా బ్రేక్ పట్టుకుంటేనే స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు రన్నింగ్ లో ఒక పర్సన్ వెళ్తూ ఉన్నారు, మీరే ఆటోమేటిక్ కార్ తోలుతున్నారు, మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. రన్నింగ్ లో ఫోన్ మాట్లాడడం కరెక్ట్ కాదులే అని చెప్పేసి ఒక సైడ్ కి తీసి ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఖాళీగా కాళ్ళు ఉన్నాయి కదా, ఇంజిన్ ఆపేశారు. ఇంజిన్ ఆఫ్ లో ఉన్నప్పుడు బ్రేక్ ని ఇలా 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 ప్రెస్ చేశారు. చూడండి, ప్రెస్ అవుతుంది. నేను ఒక 5-6 times ప్రెస్ చేశాను, ఇంకా చూడండి ప్రెస్ అవట్లేదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అక్కడ ప్రెస్ అవుతుంది బ్రేక్. ఎంత హార్డ్ గా ఉంది, చాలా హార్డ్ గా ఉంది. మీరు ఒక 10% ప్రెస్ అయిద్దేమో చూడండి, అసలు చాలా హార్డ్ గా ఉంది, అది చాలా గట్టిగా ఉన్నా. ఇప్పుడు ఆటోమేటిక్ కార్ ఏం చెప్పాను నేను, బ్రేక్ పట్టుకుంటేనే ప్రెస్ అయిద్దండి, ప్రెస్ చేసాను కీ తిప్పితేనే స్టార్ట్ అయిద్దండి అని చెప్పాను. ఇప్పుడు అసలు బ్రేక్ పని చేయట్లేదు, ఇంకా కార్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఏమో, నాకు ఐడియా లేదు. అదే ఇక్కడ మెయిన్. కార్ స్టార్ట్ అవ్వదు, మెకానిక్ రావాల్సిందే. మెకానిక్ రాకుండా మీ కార్ని మీరు ఆటోమేటిక్ కార్ని బ్రేక్ ప్రెస్ చేసేస్తే స్టార్ట్ అవ్వదు. ఆటోమేటిక్ కార్ ఈ కార్ కాదు. ఈ కార్ కి క్లచ్ మొత్తం క్లోజ్ చేయాలి, క్లచ్ ఫుల్ క్లోజ్ చేసి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, స్టీరింగ్ హార్డ్ అయింది అన్నారు, బ్రేక్ హార్డ్ అయింది. ఒకసారి క్లచ్ మొత్తం క్లోజ్ చేయండి, క్లోజ్ చేసి కీ తిప్పేయండి, స్టార్ట్ అయిపోయింది. కీ వెంటనే వదిలేసేయాలి. ఇప్పుడు స్టీరింగ్ ఎలా ఉంది? చాలా ఫ్రీగా ఉంది. చిటికిని వెళ్తుంది, తిప్పండి, అది అంత ఫ్రీ అయిపోతుంది. బ్రేక్ ప్రెస్ చేసి చూడండి, క్లచ్ హోల్డ్ లో పెట్టి కొంచెం పర్లేదు, బాగా ప్రెషర్ ఇవ్వండి, ప్లే అవుతుంది. అది అంటే ఇంజిన్ స్టార్ట్ చేస్తేనే పవర్, స్టీరింగ్ కి పవర్ వస్తుంది.
బ్రేక్ కూడా పవర్ వస్తుంది. క్లచ్ వదలొచ్చా? క్లచ్ వదలొచ్చు. గేర్లో ఉందా న్యూట్రల్ ఒకసారి చెక్ చేయండి. ఇందాక చూపించాను న్యూట్రల్లో ఉందంటే క్లచ్ వదిలేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఓకే. కార్ రోల్ అయిపోకుండా హ్యాండ్ బ్రేక్ ఆపింది. ఓకే. కార్ ఎందుకు ఆపుతుంది పార్కింగ్ బ్రేక్ అని ఎందుకంటారంటే కార్ రోల్ అయిపోకుండా దొర్లిపోకుండా ఎవరన్నా వచ్చి కార్ ఇక్కడి నుంచి తీసేసి నెట్టేయకుండా వాళ్ళకి అడ్డం ఉంది కదా నెట్టకుండా పనికి వచ్చింది. గట్టిగా వర్షాలు పడుతున్నప్పుడు గాలిలో వస్తాయి, అప్పుడు కార్ కదలకుండా యూజ్ అవుతుంది. అందుకే దీన్ని పార్కింగ్ బ్రేక్ అన్నాం. ఓకే ఓకే. ఇప్పుడు స్టీరింగ్ గురించి చూద్దాం. చూసారా, అదే మాన్యువల్ కార్ అయితేనేమో క్లచ్ పట్టుకుంటేనే స్టార్ట్ అవుతాయి, ఆటోమేటిక్ కార్ అయితే బ్రేక్ ప్రెస్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ కార్ కి ఇక్కడ డ్రైవ్ మోడ్ అవన్నీ ఉంటాయి. ఆ మోడ్స్ చేంజ్ అవ్వాలన్నా సరే బ్రేక్ పట్టుకుంటేనే మోడ్స్ చేంజ్ అవుతాయి. మనకేమో గేర్లు ఇప్పుడు చూడండి, గేర్ వేద్దాం ట్రై చేసినా కానీ గట్టిగా ఉంది, క్లచ్ పట్టుకుంటేనే గేర్లు పడతాయి, ఎంగేజ్ అవుతాయి, బైక్ లాగా సేమ్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనం చూద్దాం అనుకుంటుంది మెయిన్ గా ఈ వీడియోలో స్టీరింగ్ గురించి. స్టీరింగ్ ఎక్కడ పట్టుకోవాలని చెప్పాను, 9 o'clock 3 o'clock. ఓకే. ఒకసారి హార్న్ ప్లే చేయండి. అట్లా స్టీరింగ్ వదలకుండానే హార్న్ ప్లే చేయొచ్చు. స్టీరింగ్ వదలకుండానే ఇండికేటర్ రైట్కి వేయండి. అది అలా ఫింగర్స్తో యూజ్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా చెయ్యి మొత్తం తీసుకెళ్ళి ఇలా పట్టుకొని అలా వేసారంటే స్టీరింగ్ వదలాల్సి వచ్చింది, కంట్రోల్ పోతుంది, కంట్రోల్ మిస్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు రైట్ సైడ్కి ఒక హాఫ్ రౌండ్ తిప్పండి. వెరీ గుడ్. మళ్ళీ స్ట్రైట్ చేసేయండి. లెఫ్ట్కి ఒక హాఫ్ తిప్పండి, స్ట్రైట్ చేసేయండి. ఇది హాఫ్ రౌండ్ తిప్పడం. వితౌట్ హ్యాండ్స్ వదలవసరం లేదు, జస్ట్ ఒక చేత్తో కూడా తిప్పొచ్చు. రైట్ అంతే, హాఫ్ మళ్ళీ స్ట్రైట్. ఈ చేత్తో అటుకొక హాఫ్ స్ట్రైట్, హాఫ్ హ్యాండ్ ఒక హ్యాండ్, హాఫ్ రౌండ్కి ఒక హ్యాండ్ అయినా సరిపోతుంది. ఇప్పుడు 1 తిప్పాలంటే, సపోజ్ రైట్కి 1 తిప్పాలంటే రైట్ హ్యాండ్ వదిలేసి ఈ హ్యాండ్తో తిప్పండి, అక్కడ ఆగండి. ఆ హ్యాండ్ ఈ లోపు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పట్టుకొని మళ్ళీ ఈ హ్యాండ్తో తీసుకెళ్ళిపోండి. ఇది 1 రౌండ్. ఓకే. ఇదే స్టీరింగ్ తిప్పే విధానం. చూడండి, ఇక్కడే పట్టుకోమన్నాను ఏంటండి ఎట్లా అంటున్నారు, చాలా మంది ఏడ పట్టుకుంటారు. అప్పుడప్పుడు మీరు డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ పట్టుకుంటారని నన్ను కూడా అనొచ్చు మీరు. ఇక్కడ కూడా అసలు నేను ఇక్కడ కూడా పట్టుకోను, హైవేలో అయితే కింద పట్టుకుంటా, ఊరికే తొడమే చెయ్యి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పట్టుకొని వెళ్తూ ఉంటాను, ఇలా పట్టుకొని వెళ్తూ ఉంటాను. సో అక్కడ పట్టుకోవాలంటే మనకి బాగా ఎక్స్పీరియన్స్ రావాలి, స్టీరింగ్ గురించి బాగా తెలియాలి. అప్పటి వరకు మీకు ఇది సేఫ్ జోన్, ఇది మాత్రమే సేఫ్ జోన్. ఇదంతా రెడ్ జోన్, ఇక్కడ కిందంతా కూడా రెడ్ జోన్, ఇది మాత్రమే గ్రీన్ జోన్ మీకు ఇక్కడ అటు సైడ్. ఓకే. ఇప్పుడు మీ స్టీరింగ్ తిప్పేశారు. సపోజ్ మనం ఒక అపార్ట్మెంట్ లో ఉన్నాం, అపార్ట్మెంట్ పార్కింగ్ లో ఉన్నాం. లెఫ్ట్ సైడ్ ఏమో ఒక పిల్లర్ ఉంది, రైట్ సైడ్ ఏమో పక్కనే ఒక కార్ ఉంది. కార్ మీది కాదు, మీ ఫ్రెండ్ది. కీ ఇచ్చారు. నైట్ టైం 11 అయింది, టైం నైట్. అపార్ట్మెంట్ లో మొత్తం లైటింగ్ కూడా లేదు, చీకటిగా ఉంది. మన కార్ కీ నొక్కగానే అన్లాక్ చేయగానే సిగ్నల్ లైట్స్ వెలుగుతాయి. కార్ ఫైండ్ చేసుకొని మీరు వెళ్ళి కూర్చుంటారు. కార్ మూవ్ చేద్దామని చూస్తారు, కార్ రైట్ సైడ్ కార్ వైపు వెళ్ళిపోతుంది, ఆపారు. చూడండి, స్టీరింగ్ స్ట్రైట్ గానే ఉంది కదా, మీరు స్ట్రైటే అనుకున్నారు. ఎక్కేటప్పుడు టైర్లు చూడలేదు, చీకటిగా ఉంది. ఇక్కడ స్టీరింగ్ స్ట్రైటే ఉంది, ఇక్కడ స్ట్రైటే ఉంది. ఇంకొక రౌండ్ ఇటు తిప్పండి, ఇక్కడ స్ట్రైటే ఉంది. మరి ఏది టైర్లు స్ట్రైట్? అర్థం కావట్లేదు. అందుకనే సింపుల్ ట్రిక్ చెప్తాను. స్టీరింగ్ అసలు ఎన్ని రౌండ్లు తిరుగుతుందో తెలుసుకుంటే స్ట్రైట్ ఏది అనేది మనకు తెలిసిపోతుంది. మొత్తం లెఫ్ట్ కి తిప్పేసేయండి, నా వైపు తిప్పేసేయండి, ఇంకా తిప్పేసేయండి. తిరగట్లేదు అంటే ఫుల్ టైట్, అంటే ఫుల్ కట్ అయిపోయింది. ఇది లెఫ్ట్ కి ఫుల్ కట్ అంటాం దీన్ని. హ్యాండ్స్ ఎక్కడ పట్టుకోమన్నాను అక్కడే పట్టుకోండి, అది అక్కడ, అది. ఇప్పుడు రైట్ సైడ్ కి 1 రౌండ్ చొప్పున తిప్పండి. ఎన్ని రౌండ్స్ తిరుగుతుందో చూద్దాం. రైట్ సైడ్ కి 1, రాంగ్ తిప్పారు, రాంగ్, మళ్ళీ లెఫ్ట్ తిప్పేసి. ఈ హ్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ హ్యాండ్ ఇక్కడికి వచ్చి పట్టుకోవాలి, తిప్పండి. రైట్ సైడ్ కి 1 రౌండ్, ఇక్కడ పట్టుకోకూడదండి, ఇట్లా పట్టుకొని అది. ఈ హ్యాండ్ తో హాఫ్ తిప్పుతున్నారు కదా, ఆ హ్యాండ్ పైనుంచి వచ్చి డి షేప్ లో ఇక్కడ పట్టుకుంటున్నారు మీరు. ఈ చేత్తో హాఫ్ అక్కడికి తీసుకెళ్ళాలి, ఈ హ్యాండ్ తిరిగి ఇక్కడ రావాలి, ఇక్కడ తెచ్చి ఉంచండి. ఇట్లా పెట్టండి, ఆ చేత్తో హాఫ్ తీసుకెళ్ళిపోండి, ఇక్కడ పట్టుకోండి, తిప్పేయండి. ఇది 1 రౌండ్. ఇంకొక రౌండ్ తిప్పండి, తిప్పండి, 2 రౌండ్స్. ఇంకా తిప్పండి, ఎన్ని తిరుగుతుంది చూద్దాం. 3 రౌండ్స్. ఇంకా అయిపోయింది, తిరగట్లేదు. అంటే టోటల్ ఇప్పుడు టైర్స్ మొత్తం ఫుల్ రైట్ లో ఉన్నాయి. తిరిగి చూడండి ఒకసారి,
ఫుల్ రైట్కి ఉన్నాయి. ఇటు నుంచి చూసినా తెలిసిపోతుంది ఫుల్ రైట్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ కౌంట్ చేస్తూ 3 రౌండ్స్ లెఫ్ట్కి తిప్పండి. 1 వెరీ గుడ్. 1 2 ఇంకా 2 అవ్వాలి. ఇప్పుడు 2 2 3 ఇప్పుడు 3 అయింది. ఇప్పుడే 3. ఓకే ఇప్పుడే 3 అయింది. ఫుల్ టైట్ అయిపోయింది. అవును. అంటే మన కార్కి మొత్తం 3 రౌండ్స్ తిరుగుతున్నాయి. ఓకే. కొన్ని కార్లకి 3.5 తిరుగుతుంది, కొన్ని కార్స్ 4 తిరుగుతుంది. మాస్టర్ పాయింట్ ఏంటంటే 3 రౌండ్స్. ఓకే. సో 3 తిప్పితే ఇచ్చోండి మళ్ళీ టైర్స్ మొత్తం ఫుల్ రైట్కి వచ్చేసినాయి. ఫుల్ రైట్ నుంచి ఫుల్ లెఫ్ట్కి 3 రౌండ్స్, ఫుల్ లెఫ్ట్ నుంచి ఫుల్ రైట్ కైనా 3 రౌండ్స్. మిడిల్ పాయింట్ ఏంటి? 1.5 తిప్పండి. ఇప్పుడు 1.5 తిప్పండి. ఫస్ట్ ఒక 1 తిప్పండి. 1.5 ఇదే స్ట్రైట్. ఓకే. ఏ కార్కైనా ఇది మాత్రమే స్ట్రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్ ఉంది, ఇక్కడ హోల్ ఉంది. ఇక్కడ చూడండి 1 2 3 ఉన్నాయి. ఈ స్టీరింగ్ వీల్ కి 3 స్పోక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది 3 స్పోక్ స్టీరింగ్ వీల్. ఓకే. ఇక్కడ మనకి గ్యాప్ ఉంది. ఇది మనం డాష్ బోర్డు, కన్సోల్, స్పీడోమీటర్ ఇవన్నీ చూసుకోవడానికి. అవును. హ్యాండ్స్ తీసేయండి. ఇది స్ట్రైట్ కాదు, మనకు అడ్డం వస్తుంది. అలాగే ఇది స్ట్రైట్ కాదు, ఇది మాత్రమే స్ట్రైట్. ఓకే. ఒక ఫ్రీ స్పేస్ అనేది మనకి వస్తుంది. ఇక్కడ చూడండి కొంచెం గ్యాప్ వచ్చింది ఇక్కడ. ఇది స్ట్రైట్ కాదు, కరెక్ట్ ఇలా ఉండాలి. కొంచెం రైట్ లో చూడండి, అది రైట్ సైడ్ కు ఉంది, అది కరెక్ట్ కాదు, ఇది మాత్రమే స్ట్రైట్. ఇక్కడ కరెక్ట్ గా రెండు మ్యాచ్ అవ్వాలి అంతే. ఇక్కడ అంతే వంకర్ గా ఉన్నట్టు, క్రాస్ ఉన్నట్టు. అలా కొంచెం క్రాస్ పెట్టినా గానీ మన కారు ఇప్పుడు చూడండి లైట్ గా క్రాస్ ఉంది, కారు క్రాస్ వెళ్ళిపోతూ ఉంటది. ఇది కరెక్ట్. మీరు ఇలా చూస్తే స్ట్రైట్ ఈజీ గెస్ చేసేయచ్చు. అవునవును కనిపిస్తుంది. ఓకే. స్టీరింగ్ వీల్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఐడియా వచ్చిందా? వచ్చింది. అంటే స్టీరింగ్ ఎటు తిరిగి ఉన్నా కానీ మనకి డౌట్ ఉంటే స్టీరింగ్ ఒకసారి రొటేట్ చేసుకొని ఫుల్ రైట్ కానీ ఫుల్ లెఫ్ట్ కానీ తిప్పేసి మనం స్ట్రైట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ మీద చేతులు తీసేసేయండి, కళ్ళు మూసుకోండి. నేను ఒకసారి స్టీరింగ్ కదిలిస్తాను, మీరు స్ట్రైట్ చేదురు కానీ. సరే. ఓకే చూడండి, నేను స్టీరింగ్ స్ట్రైట్ గానే పెట్టాను. కళ్ళు ఓపెన్ చేయండి, స్ట్రైట్ గా ఉంది. కానీ వీల్స్ స్ట్రైట్ లేవు. చూడండి ఒకసారి బయట ఎటు ఉన్నాయో ఎటో ఉన్నాయి. ఇప్పుడు స్ట్రైట్ చేసుకోండి. అది రైట్ కి ఫుల్ కట్ చేశారు. 3 కట్ ఇప్పుడు ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయింది. 1.5 ఓకే. స్ట్రైట్ వచ్చేసింది. ఇంకా డౌట్ ఏమీ లేకుండా స్ట్రైట్ వచ్చేస్తుంది. ఓకే. ఇది స్టీరింగ్ గురించి. ఇక ఫ్రెండ్స్, మీకు కూడా స్టీరింగ్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగే స్టీరింగ్ గురించి, బేసిక్ స్టెప్స్ గురించి, కార్ స్టార్ట్ చేయడానికి ఏమేమి కావాలి అనేది కూడా మొత్తం అంతా నేను ఆల్రెడీ మన ప్లేలిస్ట్ మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. Day 1 Day 2 Day 3 అని చెప్పేసి సిరీస్ ఉంటుంది. అది చూసినా మీకు క్లారిటీ వస్తుంది. దీంట్లో నేను ఇంకా క్లారిటీగా, దానికన్నా క్లారిటీగా ఇంకా వివరంగా చెప్పడానికి కోసమే ఈ సిరీస్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం బేసిక్స్ చేసాము, తర్వాత హ్యాండ్ బ్రేక్ గురించి, సిగ్నల్స్ గురించి, స్టీరింగ్ గురించి మొత్తం తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్లో ప్రాక్టీస్కి వెళ్ళిపోదాం. ప్రాక్టీస్ ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి గేర్ గురించి కానివ్వండి, హ్యాండ్ బ్రేక్ గురించి, లెగ్స్ దేంతో యూజ్ చేయాలి, ఏమేమి యూజ్ చేయాలి అనేవన్నీ యూజ్ చేసుకొని స్టీరింగ్ గురించి తెలుసుకున్నాం. దీంతో మనం ప్రాక్టీస్లోకి వెళ్ళిపోయి అసలు ఏ గేర్ ఎప్పుడు వేయాలి అనేది చూద్దాం. ఈ రోజు మీకు క్లచ్ లేదు అంటే లెఫ్ట్ లెగ్తో పని లేదు. లెఫ్ట్ లెగ్ ఇలాగా సైడ్కి పెట్టుకోండి, మీకు ఒక డెడ్ పెడల్ ఉంటుంది అక్కడ, అలా ఉంచుకోండి. రైట్ లెగ్ మాత్రం ప్లేస్మెంట్ బ్రేక్ దగ్గర ఉంచేసేయండి. అది లెగ్ మూమెంట్ కోసం నేను ఒక కెమెరా ఫిక్స్ చేశాను, అలాగే ఫ్రంట్ వ్యూ కోసం మరొక కెమెరా ఫిక్స్ చేశాను. లోపల వ్యూ మీకు దీంట్లో చూపిస్తాను. 3 వ్యూస్ మీకు ఒకే వీడియోలో ప్రెజెంట్ చేస్తాను. చూసేద్దాం, ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. ఓకే. కెమెరా ఆన్ చేసి